తర్వాత వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఫాలో అయితే వెంకటేశ్వర స్వామి శ్రీశైలం అంటారన్నా. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వాళ్ళు వీళ్ళు వైసీపీ వాళ్ళు ఏమంటారు, వెంకటేశ్వర స్వామికి అమ్మాయిన దుర్గమ్మ తల్లి కాపు, సాంబశివుడు కాపు అంటారు. దానికి నేనేం చెప్పన్నా, నాకేం చెప్పాను. వాళ్ళు నిజంగా అలాగే అంటారు. ఇప్పుడు అంటారు వెంకటేశ్వర చెప్తున్నా అన్న. నేను రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రోషి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కిరణ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను దాదాపు 15-20 సంవత్సరాల ఎప్పటి నుంచి నేను ప్రతి వైకుంఠ ఏకాదశికి తిరుపతి వెళ్తాను. గత 3-2 సంవత్సరాల నుంచి తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తుంటే దుఃఖం వచ్చేదన్న. బంతి పూలతో డెకరేషన్ చేశారన్న, బయట బంతి పూలతో డెకరేషన్ చేశారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి, మనం ఆయన చూస్తే మనం బతికేది ఆయన కోసం. నా బోటాడు చెప్తే నేనన్నా తీసుకొచ్చి కట్టేవాడిని. గులాబీ ఉందన్న బ్రహ్మ. ఆయన వైకుంఠ ఏకాదశి అంటే కరెక్ట్ దివి నుంచి స్వప్నలోకం, ఇంద్రలోకం అక్కడ రావాలి కదన్నా. దేవేంద్రుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఉన్న దాంట్లో బంతిపూలతో కట్టారు. ఏందండి అది? ఫుడ్ దొరికిందండి కొండ మీద, మంచి ఫుడ్ పెట్టారండి, అన్నప్రసాదం సరిగ్గా పెట్టారండి. ఏంది అది? వెంకటేశ్వర స్వామి 7 గంటల వరకు గేమ్సా? కానీ